నెల 23న స్పాయికారావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం మూలపర గ్రామంలో ఆర్సీ మెటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంకు విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికేలా ఉండాలని పాయికారావుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చించలపు పద్దు పట్న టీడీపీ అధ్యక్షులు యాళ్ల వరహాలు ఆధ్వర్యంలో కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు సమావేశం జరిగింది. అనంతరం మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంను పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళాలంగా కోర్చు సెలవు. మహిళా అధ్యక్షులు ముఖ్యంగా మన నియోజకవర్గ మహిళా అధ్యక్షులు జిల్లాలోని అనగా మన కాన్స్టిట్యున్సీలో నక్కపల్లి సమీపంలో మూలపల్లి గ్రామంలో మన రాష్ట్రం నుంచి అగ్రనాయకులందరూ అనగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అందరూ కూడా వచ్చి భారీ స్థాయిలో అందరూ కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ అని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి భారీ స్థాయిలో అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఎందుకంటే రేపు రానున్న కాలంలో మన యువకులందరికీ కూడా భారీ స్థాయిలో ఉద్యోగాలు రప్పించడానికి మన రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క ఫ్యాక్టరీలన్నీ ఇక్కడికి రప్పించడం మన కాన్స్టిట్యున్సీకి చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమె కానుక 24వ తారీఖున బర్త్డే ఉంది కాబట్టి 23వ తారీఖున జయప్రదం చేస్తే ఆవిడకి అదే 24వ తారీఖున భారీ కానుక భావించి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 23వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క ఆర్సీ మెటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి ఈ రాష్ట్రం నుంచి అత్యున్నత మహారాజులు వస్తున్నారు. కూటమి నాయకులు పెద్దలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు యువకాలం పాదయాత్ర రథసారథి లోకేష్ బాబు గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ దురంధరులు అందరూ కూడా పాయికారావుపేట 23వ తారీఖున వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా మనందరం కలిపి దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియపరుచు సెలవు తీసుకుంటాం. ఇంత కంపెనీ తేడా వల్ల, స్టీల్ ప్లాంట్ తేడా వల్ల అందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఈ బాధ లేకుండా చేసినందుకు మా అనితమ్మ గారికి అందరి తరఫున కూడా మా మహిళలందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడి కృషి చేసి ఇంత ప్రాజెక్ట్ని తీసుకొచ్చారంటే నిజంగా ఆవిడ కష్టమే. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, కానీ ఎక్కడా లేకుంటే ఇక్కడే మనకి నియోజకవర్గంలోని గెలిచినందుకు, ఆవిడ మినిస్టర్ గా పదవి ఇచ్చినందుకు కూడా మనకి ఇంత అభివృద్ధి తీసుకొచ్చినందుకు ఆవిడకి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.